నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయం అంటే ఇలానే ఉంటుంది మరి. ఎప్పుడు ఎవరు ఏ గూటికి చేరతారో తెలియదు. భీమవరం అందరికీ గుర్తుందిగా. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరపున తొలిసారిగా పోటీ చేశారు. ఆ సమయంలో వైసీపీ నుంచి సీనియర్ నేత గ్రంథి శ్రీనివాస్ పోటీ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ని 83,057 ఓట్ల తేడాతో గ్రంథి ఓడించి జయంట్ కిల్లర్ అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ కి 70,642 ఓట్లు రాగా పవన్ కళ్యాణ్ కి 62,285 ఓట్లు లభించాయి. హోరాహోరీ పోరు సాగింది. అయితే గ్రంథి తనకు స్థానికంగా ఉన్న బలంతో గెలిచారు. పైగా వైసీపీ ప్రపంచం ఆయనకు తోడయింది. ఇక జగన్ అయితే రియల్ హీరోకు మధ్య పోటీ అని జనాలకు చెప్పి గ్రంథి శ్రీనివాస్ కి హైప్ క్రియేట్ చేశాడు. ఇంకోవైపు చూస్తే టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల కూడా వైసీపీకి ఈ విజయం దక్కింది అనే లెక్కలు కళ్ల ముందే ఉన్నాయి. అయితే ఆ పార్టీ తరపున పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులకు 54,036 ఓట్లు దక్కాయి. మరి ఆ ఓట్లు జనసేన ఓట్లు కలుపుకుంటే వైసీపీ ఓడేది అనే అంచనాలే 2024లో నిజమయ్యాయి. ఏది ఏమైనా పవన్ ని ఓడించి గ్రంథి శ్రీనివాస్ కి ఒక టైంలో స్టేట్ ఫైడ్ ఫిగర్ గా నిలిచారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది అని కూడా అంత జోస్యం చెప్పారు. కానీ అవేవి జరగలేదు. 2024లో అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేసి భారీ ఓటమిని కొని తెచ్చుకున్న గ్రంథి శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీలో ఉండలేక చాలా నెలల క్రితమే బయటకు వచ్చేశారు. ఆనాటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే చర్చ జరుగుతూనే ఉంది. అంగబలం అర్ధబలం ఉన్న ఒక సీనియర్ నేత కూటమి వైపే చూస్తున్నారు అన్న ప్రచారం అయితే ఉంది. ఇక తాజాగా దానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. జనసేనలోకి గ్రంథి శ్రీనివాస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేది ఆ వార్త. ఈ మేరకు ఆయన జనసేన నేతలతో చర్చలు జరుపుతున్నారు అని అంటున్నారు. అయితే ఆయన చేరికకు స్థానిక నాయకులు అంతా ఒకేలా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయనను తన పార్టీలోనికి తీసుకుంటారా అనేదే చర్చగా ఉంది. ఒకనాడు తనను ఓడించిన వ్యక్తి ఇప్పుడు పార్టీలోనికి వస్తాను అంటే అధినాయకుడికి అంతకంటే ఆనందం ఏముంటుంది అని అంటున్నారు. తొందరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు అని కూడా అంటున్నారు. ఇక అదే కనుక జరిగితే ఈ చేరిక ఒక హాట్ టాపిక్ అవుతుంది అని అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.